ఖాళీ అయిపోయినాయి. ఎక్కుతలేదు, ఆగు. మా అవ్వ దగ్గరకు పోవాలి, మళ్ళా ఇంటికి పోయేస్తా. ఇది నాది, ఇది నాది. ఇప్పుడు పోతా. మజాక్ చేస్తున్నావు. ఏం నమ్ములు నీకు నువ్వే నవ్వుకుంటున్నావు, ఏంది బిడ్డ? మమ్మీ సరే బిడ్డ, నీ కష్టానికి ప్రతిఫలం నేను తీసుకొచ్చాను. సరే, ఈ రోజులకు మన కుటుంబాన్ని సాధడానికి నాకు శక్తి వచ్చింది. అన్నయ్య వాళ్ళు ఎట్లా కోరిక తీరలేదు, బట్ నేను ఈ కోరికలన్నీ నేను తీరుస్తాను. అన్నయ్య తాగుబోతైనందుకు బిడ్డ, మంచిగా చదువుకొని సరైన సమాధానం నాకు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది బిడ్డ. పర్వాలేదు మమ్మీ, ఇక్కడ నుంచి మన కుటుంబ బరువు బాధ్యత చూసుకోవాల్సిన బాధ్యత నాది. వాడి గురించి నువ్వు అస్సలు ఏం రంది వాడకు. ప్రతి ఒక్కటి నేను చూసుకుంటా, వాడు కూడా ఏదో ఒక రోజు దారిలోకి వస్తాడు. ప్రతి ఒక్కటి నేనే చూసుకుంటా. నువ్వు కూడా ఎక్కడికి పనిలోకి వెళ్ళాల్సినంత అవసరం కూడా నీకు లేదు. మన కష్టాలన్నీ తీరిపోయే రోజులు వస్తాయి. సరే నాన్న, నీ వల్లనన్నా కొంచెం మనసుకు శాంతి కలిగింది బిడ్డ. అన్నయ్య కూడా ఇదే పొజిషన్లు ఉంటే నా పరిస్థితి కూడా ఇంకా బాగుండేది కదా నాన్న. అన్నయ్య కూడా ఏదో ఒక రోజు బాగుపడతాడని ఆశ. ఆ దేవుడు మేలు చేస్తాడని అనుకుంటున్నా. అన్నయ్య కూడా బాగుపడాలి బిడ్డ. కాదు మమ్మీ, అన్నయ్య ఎలా ఉండేటోడు, అసలు ఈ సిచ్యువేషన్ కి ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికి అర్థమైతలేదు. వాడిని ఇలా మార్చిన వాళ్ళు ఎవరో కూడా నాకు అర్థమైతలేదు. కానీ ఆ దేవుని దయ వల్ల నాకు మంచి జాబ్ వచ్చింది. అన్నయ్యకి కూడా ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి. వాడు మారుతాడు, ఆ దేవుడు అన్నయ్యని చూస్తాడు అని నేను అనుకుంటున్నా మమ్మీ. అన్నయ్య కూడా బాగుపడితే ఇంకా సంతోషం కదా బిడ్డ. ఆ దేవుడు ఎన్నడు బాగుపడేటట్టుగా ఆశీర్వదించుతాడో, ఆ దేవుడు ఎన్నడు మేలు చేస్తాడో అని చూస్తాను బిడ్డ. అన్నయ్య కూడా బాగుపడితే ఇంకా ఇంకా బాగా సంతోషం కదా బిడ్డ. అవును మమ్మీ. ఎప్పుడు నా గురించి చెప్తారు మీరు, అన్నయ్య బిన్నయ్య అని. పూర్వముఖం పాడవాడ ఏందిరా గిట్లా కొట్టి చంపుతాను నువ్వు చచ్చిపోను. నీ కాళ్ళు కట్టెలా పెట్టా, నీ పాడ కట్ట. అబ్బా, పోను చంపుతీవి, నన్ను చంపుతీవి కారా. నీ తాగుడు తాళాల పోను, నీ ఊడు నిన్ను బొంద పెట్టా. మంచి మాటలు మారుతావేమని ఆశపడి మాట్లాడుకుంటే ఏం తిడతాను అనుకోని వచ్చి కొడతానవురా మమ్మల. నీ తాగుడు చెర్ల పోను, నిన్ను కుంటలో పెట్టా. దీనికి జాబ్ వచ్చింది కనుక నన్ను ఎగదా చెప్తాను. జాబ్ ఏందో చూస్తలేదు. పేపర్ ఇది పేపర్. అడుగా చెప్పిపోవాలి.
బిడ్డలే ఏడవకు, నీ రాత కాదు ఇది, నా రాత కూడాలే. ఏం చేద్దాం, కూర్చోట్లే కూర్చో. ఊపుకుంటు బిడ్డ ఊపుకుంటు, ఏడవకు, నీళ్ళు తాగు. నువ్వు కూడా తాగు మమ్మీ. బాధపడకు బిడ్డ, అయిందేదో అయిపోయింది. ఇక దాని గురించి ఆలోచించుకుంటా బాధపడకు. ఆలోచించకుండా ఎలా ఉండాలమ్మా? అదేమన్నా ప్రైవేట్ జాబ్ అనుకున్నావు? ఎంత కష్టపడి రాత్రి పగలు కష్టపడి చదివి ఇన్ని టెన్షన్స్ ఉన్నా కూడా నేను అవన్నీ నా మనసులో పెట్టుకోకుండా రాత్రి పగలు ఏడ్చుకుంటా చదువుకుంటే జాబ్ వచ్చింది, ఆ దేవుడు కరుణిస్తే. ఆలోచించకుండా ఎలా ఉండాలి చెప్పమ్మా? నువ్వు ఎవరు చేసింది చిన్న పని అనుకో నువ్వు లైట్ తీసుకో అంటున్నావా? చెప్పు, నేను ఎట్లా లైట్ తీసుకోవాలి? ఎన్ని రోజుల కల నెరవేరిందని నేను అనుకుంటున్నా. చెప్పు. ఏం చేద్దాం బిడ్డ, వాడు అట్లా పడితే ఏం చేద్దాం? బాధపడక అమ్ములు, అయిందేదో అయిపోయింది. వాడు కొడుకని నేను ఆశపడ్డా, కొరివి దయమై పుట్టిండు నా పాలిట. అడు నీకు కూడా శనిలాగా దాపరించిండు. అయిందేదో అయిపోయింది బిడ్డ, బాధపడకు. నేనున్నంత వరకు బిడ్డ నీకే బాధ రాకుండా ఏదో ఒక అయ్య చేతులు పెట్టి ఒక సంబంధం వచ్చింది, నా చేతులు దులుపుకొని నా సాగు నేను చత్తా బిడ్డ. వాడు చంపని, వాడు ఏమన్నా వేయని బిడ్డ. నువ్వైతే ఒక ఇంటామా అయితే నాకు ఈ జీవనానికి తూర్తి అవుతుంది బిడ్డ. అంటే ఇప్పుడు ఏంటి మమ్మీ, ఇన్ని రోజులు నువ్వు ఒక్కదానివే నాకున్న ఆధారం, నువ్వే నన్ను అర్థం చేసుకుంటావు అనుకున్నా. బట్ ఇప్పుడు నీకు కూడా నేను ఇంత భారం అయితే నేను అనుకోలేదమ్మా. ఇంత తొందరగా నన్ను ఇంట్లో నుంచి పంపించాలని నువ్వు కూడా చూస్తున్నావు, నేను అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నాకు నిజంగా చచ్చిపోవాలనిపిస్తోంది. ఇన్ని రోజులు నేను ఎందుకు చదువుకున్నా? నీ కష్టాలు తీర్చడం కోసం. ఇన్ని రోజులు నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావో. కనీసం నా వల్ల కొన్ని రోజులైనా నువ్వు సంతోషంగా ఉంటావు అనుకున్నా. కానీ ఇప్పుడు నువ్వు కూడా నన్ను వేడి చేసి మాట్లాడుతున్నావు. నాకు ఇంకెవ్వరు లేరు, నేను ఎప్పుడు ఉంటాను దాన్ని అమ్మ, నాకు తెలుసు. అదేంటి బిడ్డ, నేను సావడానిక మిమ్మల్ని దాదుకున్నది ఇంత కష్టపడి. చచ్చుడంతా ఏమద్దు బిడ్డ, నువ్వు ఈ ఇంట్లో కష్టపడతావు. ఎట్లాగో నాకు సుఖం లేదు కాబట్టి నువ్వు నీ అత్తగారి ఇంట్లో నన్న కొద్దిగా సుఖపడతావు. ప్లీజ్, వాడు చంపడం కాదు, నీ మాటలతో నువ్వు నన్ను చంపుతున్నావు. అద్దు బిడ్డ, వాడు చంపితే బెటర్ ఉంది నాకు నీ మాటల కన్నా. అద్దు నాన్న, వాటితోటి అంత ఏగలేవు. నువ్వు ఇంట్లో పుట్టింట్లో బాధలు బాగుండేవి బిడ్డ. అత్తగారింట్లో ఏం చేసినా గానీ ఓర్చుకుంటాం. బాధపడ్డా కూడా మళ్ళీ బాధ్యతగా ఫీల్ అయ్యి మనం బతకగలుగుతాం. కానీ బిడ్డ పుట్టింట్లో బాధలు వేస్ట్ బిడ్డ, పడద్దు. నీకు దండం పెడతా మమ్మీ, నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేయండి ప్లీజ్. ఆడేమన్నా నువ్వేమి ఇట్లా ఇక నా మాట ఇవ్వలేనారు. వాడిని చూస్తే ఆ రకం, నువ్వు ఈ రకం ఉన్నావు. ఇక నాకు వద్దు, ఈ బతకద్దు, ఈ జీవితం వద్దు, నాదేదో నేను చూసుకునేది బెటర్. ఇక అరే ఏంట్రా ఇది, నాకు జాబ్ వచ్చింది అనుకునేటప్పుడు మా అన్నయ్య అట్లా చేసింది. అసలు మీ చెల్లబడి తాగి ఇష్టం ఉన్నట్టు చేస్తాడు అనుకున్నా, కానీ నా జీవితంలో నా పర్సనల్ లైఫ్లో కూడా ఇట్లా చూస్తాడు అనుకుని నేను అస్సలు అనుకోలేదు. లైఫ్ మొత్తం ఇట్లా మారిపోతుంది నేను అస్సలు అనుకోలేదు. ఊరుకో అమ్ములు, ఎన్నైనా అనుకుంటాం, అన్ని జరుగుతాయా? ఏ జరిగిన అంతా మనం మంచిగా అనుకోవాలి. ఈ జాబ్ కాకుండా ఇంకో జాబ్ మళ్ళీ ట్రై చేయి. మా అమ్మ కూర తెస్తావు. నా సాగు నన్ను ప్రశాంతంగానే సాగనీయవారా? అయ్యో చచ్చిపోయే మందురో నీ సాగు. అయ్యో ఇది పిసనోద్ర మాట పడే, ఇదేమనుకో తాగిమంటే. అయ్యో అమ్ములు నోట్ల మాట పడే, ఇదేమనుకో తాగిపోయావు. ఏంటి మమ్మీ, ఏమైంది మమ్మీ? మళ్ళీ పడిపోయింది తాగచ్చి. ఏం చేసుడు బిడ్డ, ఏదో మందు తాగి
బిడ్డ నేను చచ్చిపోతాను మందు తెచ్చుకొని నేను తాగుతాంటే వాడు గుంజుకొని తాగిన అసలు వాడు ఎంత పని చేసినా పిచ్చి రానా ఇప్పుడు లేనిపోని ఒకటి ఉన్న టెన్షన్ చాలా ఉన్నట్టు ఇప్పుడు ఈడు పెట్టిన టెన్షన్ ఒకటి తొందర అంబులెన్స్ కాల్ చేయండి ఎవరన్నా ప్లీజ్ హలో సాయి అర్జెంట్ గా ఆటో అంబులెన్స్ కన్నా ఫోన్ చేయరా ప్లీజ్ నేను ఇంకా తర్వాత చెప్తా ప్లీజ్ చెప్పింది ప్లీజ్